Hi everyone. Today it's sixth letter in our A to Z series, that is F. F for focus. పిల్లల కాన్సన్ట్రేషన్ కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ను కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. కిడ్స్లో కాన్సన్ట్రేషన్ లేదు అనేది నిజం కాదు. వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయలేదు అనేది నిజం. ఫోకస్ అంటే హాలిడేస్లో బుక్స్ పట్టుకొని గంటల తరబడి చదవటం కాదు. వన్ టాస్క్, వన్ ఇంటెన్షన్, వన్ కంప్లీషన్. అంటే ఒక పనిని డిస్ట్రాక్ట్ అవ్వకుండా కంప్లీట్ చేయగలగటం. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. సిక్స్త్ క్లాస్ చదివే ఫైమా డైలీ హోంవర్క్ దగ్గరకు వచ్చేసరికి తన మైండ్ రకరకాల డిస్ట్రాక్షన్స్తో పరుగులు తీసేది. ఒక్క లైన్ కూడా నీట్గా రాయలేకపోయేది. వాళ్ళ ఫాదర్ ఒక చిన్న టెక్నిక్ ట్రై చేశారు. ఆ రోజు నుండి ఫైమాకి అన్ని బుక్స్ కాకుండా ఒక్క సబ్జెక్ట్ బుక్ మాత్రమే ఇచ్చి రూమ్లో డిస్ట్రాక్షన్స్ అన్నీ అవాయిడ్ చేశారు. అంటే టాయ్స్ కబోర్డ్లో పెట్టడం, ఫోన్స్ సైలెంట్లో పెట్టడం, టీవీ ఆఫ్ చేసి పెట్టి జస్ట్ 15 minutes డైలీ ఒక చాప్టర్ ట్రై చేయమని చెప్పారు. సీరియస్లీ వితిన్ 10 minutes తను సెటిల్ అయ్యింది. 15 minutesలో తన వర్క్స్ కంప్లీట్ చేయగలిగింది. 1 weekలో తన హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ అయ్యింది. స్పీడ్ ఆఫ్ డూయింగ్ పెరిగింది. వితిన్ 30 days షీ బికేమ్ ద మోస్ట్ ఫోకస్డ్ చైల్డ్ ఎట్ హోమ్. ఫోకస్ ఈజ్ నాట్ ఏ స్కిల్, ఇట్ ఈజ్ అన్ ఎన్విరాన్మెంట్. ప్రాపర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే వాళ్ళ ఫోకస్ పెరుగుతుంది. సో పేరెంట్స్, డోంట్ ఆస్క్ చిల్డ్రన్ టు ఫోకస్. క్రియేట్ ఏ స్పేస్ వేర్ ఫోకస్ న్యాచురల్లీ హ్యాపెన్స్. వన్ టాస్క్ ఎట్ ఏ టైమ్, one place for study, one short time period, zero distractions. F for focus. Small environment change leads to big learning change. మీ పిల్లల్లో ఫోకస్ బిల్డ్ చేయాలంటే ఈ చిన్న టెక్నిక్ ట్రై చేయండి. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. డూ వాచ్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ అదర్ పేరెంట్స్ ఇఫ్ యూ లైక్ ఇట్.